సర్ఫేస్ టచ్ అవ్వగానే మనం రిలీజ్ చేసేస్తుంది, వెళ్ళిపోతుంది. అది ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది, అది మనం వచ్చేసి ఇక్కడ స్టింగ్ చేసేస్తాం అనమాట. 45 minutes అవ్వగానే పవర్ సప్లై ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది కాబట్టి మనము ఇది ఆగిపోతుంది. 45 minutes నుంచి తీసుకెళ్ళి స్క్రేప్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రేపర్స్ పట్టుకునే కదా బ్లేడ్ లాగా దాంట్లో తీసుకొని యాంపర్ కలర్ బాటిల్ పెట్టాలి, -20లోనే పెట్టాలి, బయట పెట్టాలి. 1 గ్రాము మనకి 10,000 దాకా ఉంటుంది. అది ఎర్లీ మార్నింగే చేయాలి, డస్ట్ ఉండకూడదు, మంచిగా తేరాలాగా వేసుకుని అక్కడ చేసుకోవాలి స్క్రేపింగ్. ఒక బాక్స్ నుంచి మనకి 1/2 గ్రామ్ ఆన్ అండ్ యావరేజ్ వస్తుంది. ఒక్క వారం తర్వాత ఇంకోసారి తీసుకోవచ్చు, అలా ఎవ్రీ వీక్ తీసుకోవచ్చు మనం అదే బాక్స్ నుంచి. ఇది ఇప్పుడు 10 బాక్సులు క్వీన్ ఎక్స్క్లూడర్, అది ఇది ప్రొపోలిస్ స్ట్రిప్, అది క్వీన్ బీ బ్రీడింగ్ ఫ్రేమ్ లాస్ట్. ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ 1 day ఓల్డ్ లార్వాలు ఉంటాయి కదా, 1 to 3 days ఓల్డ్ లార్వా, అది ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తామంట బ్రష్ తోటి. ముందు రాయల్ జెల్లీ కానీ నెక్టార్ కానీ బ్రష్తో చేస్తాము, తర్వాత ఇది చేసిన తర్వాత అవి యాక్సెప్ట్ చేస్తాయి. కొన్ని ఫస్ట్ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయాలి, మనము అది పడేస్తాయి అనమాట లార్వా, పెట్టిన లార్వా. మన వల్ల యాక్సెప్ట్ చేసే అందరూ రిపీట్ చేస్తూ ఉండాలి, పాలన్ సోర్సెస్ ఎక్కువగా ఉండాలి. మనం ఇలా పెడతాం కదా, ఈ క్యాప్లు తీసేయాలి, ఇవన్నీ క్వీన్ కేజ్ అంటారు ఇది. అవి తర్వాత ఏం చేసి స్టార్ట్ ఫీడింగ్ విత్ రాయల్ జెల్లీ. తర్వాత మనకి ఎలా తెలుస్తుందంటే కంప్లీట్గా ఫుల్ ప్యూపా ఫామ్ అయిపోతుంది. అప్పుడు మనం ఇలాంటి కేజ్ ఒకటి పెట్టేసి క్వీన్ కేజ్ ఇది తీసేసి ఎక్కడైతే క్వీన్ కావాలో అక్కడ ఇది ఓపెన్ చేసి ఈ 2 ఫ్రేముల మధ్యలో ఇలా పెట్టాలి. అప్పుడు ఎడల్ట్ ఎమర్జ్ అయిన తర్వాత లోపలికి వచ్చేస్తుంది. ఇలా 2 ఫ్రేముల మధ్యలో పెట్టాలి, క్వీన్ వెళ్ళిపోతుంది ఎక్కడ కావాలంటే అక్కడ. ఇవన్నీ దీంట్లో 90% సర్వైవల్ ఉంటుంది. 16 ఉన్నాయి కదా, 14, 13, 12 అలా వస్తుందన్నమాట క్వీన్ ఎమర్జెన్సీ. యాక్సెప్ట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసేంత వరకు మీరు రిపీట్ చేస్తారు ఇమ్మీడియట్గా. అవి కూడా చాలా తెలియగలవు, ప్లాస్టిక్ పెడితే అవి న్యాచురల్గా యాక్సెప్ట్ చేయవు, కాకపోతే లైట్గా వ్యాక్స్ కోట్ ఇచ్చారనుకోండి యాక్సెప్ట్ చేసేస్తాయి. ఈవెన్ స్పామ్ క్యాచ్ చేయాలన్నా కానీ మీరు వ్యాక్స్ లోపల షీట్ లోపల కింద లోపల వ్యాక్స్ వేసేసారనుకోండి, బ్రష్ తోటి వ్యాక్స్ మెల్టెడ్ వ్యాక్స్ వేసేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. రాయల్ జెల్లీయా, రాయల్ జెల్లీ నువ్వు అటు కొద్ది లోపల వెళ్ళరా, ఫోటో తీస్తా, నేను కింద పడుకోనా సార్ మీరే కహా వేరే ఇందులో డ్రోన్ ఇది మీరు లార్వా కనిపిస్తుంది చూడండి, ఎల్లోగా ఉన్నదేమో పుప్పడి, ఇది ఎగ్ కూడా ఉంది కనిపించిందా, లార్వా ఉంది, ఎగ్ ఉంది, పుప్పడి ఉంది. అయినా నాయన సరే లోపల పెట్టి పడతారు. ఇంకా ఇంకొకటి మంచిది ఏంటి చూసారా, రేజ్డ్గా ఉన్నవేమో డ్రోన్. అది స్టోరేజ్ లేదు, మొత్తం తాగేసి. ఇందులో నల్లగా ఉంటుంది డ్రోన్, ఇవన్నీ వర్కర్స్. క్వీన్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. లాస్ట్ ఆయన ఫింగర్ దగ్గర ఉంది. ఒకటి షీట్ కొత్తగా పెట్టింది ఉంది కదా, అదేమైనా ఫామ్ చేసిందో చేయలేదా?